చేసింది ఇప్పుడు తెలుగు వైసీపీ చేస్తోంది, ఆల్రెడీ జరుగుతోంది. ఇంకా కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చారన్నాక చేస్తానంటుంది ఏంటి, ఇదే మళ్ళీ చేస్తారా? కాపీకి ఏమైనా స్టాంప్ వేస్తారేమో, లేదంటే మళ్ళీ ఇంకోసారి చేస్తారా? బేసిక్ గా కులగణన అనేటువంటి దాంట్లోనే బీసీలు ఎవరు ఎంత అని కదా లెక్క అదే అదే ఆ లెక్కలు తేల్చడమే. ఇంటింటికి ఎన్ని కులాలు ఉన్నాయి చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ 90% అవుతుంది అది. కాకపోతే ఎక్కువ అక్కర్లేదు దానికి, ఎందుకంటే ప్రతి వాలంటీర్ ఉన్నాడు. వాలంటీర్ల దగ్గర వాళ్ళు చేసింది ఏంటంటే బీసీ ఆర్థిక కులగణన చేశారు వాళ్ళు. బీసీలు ఎవరెవరు అనేది ప్రతి వాలంటీర్కి తెలుసు. తన దగ్గర ఉన్న 40 మందిలో ఎవరెవరు బీసీలో తెలుసు. ఆ బీసీలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు ఎంతమంది, ఆ బీసీల్లో వాళ్ళది ఏ క్యాస్ట్, ఈ సర్వేలు చేశారు ఈ మధ్యన. వాలంటీర్ల ద్వారా చేయించారు. 20 రోజుల్లో పూర్తయిపోయింది నాకు తెలిసి. ఫైనల్ రిపోర్ట్ డిస్క్లోజ్ చేయాలంతే, చేయట్లా. అప్పుడు కేసీఆర్కి మళ్ళీనే ఇది అందరిది జనగణన అని చెప్పి చేసేసి బయటికి వెల్లడించలేదు చూడండి. అప్పుడు గుర్తుందా, 2014లో అధికారంలోకి వచ్చాక 3 రోజుల పాటు సెలవులు ఇచ్చి మరి కుటుంబ గణన అని చెప్పేసి పెట్టారు. సమగ్ర కుటుంబ గణన, పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పేసి. దానికోసం సెలవులు ఇచ్చి అందరినీ ఇంట్లో ఉండమన్నారు, ఎవరిని బయటికి పోనీయకుండా. అప్పుడు పెద్ద వీడియోలు పెట్టి అబ్బా కుటుంబం అంతా ఎంత సంతోషం అని, కాక ఎంత చేశాడు మంచి, ఇదిగో ఇది ఆంధ్ర పాలకులు ఎట్ట చేయగలరా అది ఇదని. చివరికి దాంతో ఆయన 10 ఏళ్లలో పీకింది ఏంటంటే ఏం లేదు, ఆయన పక్కన కూర్చోవాలి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక